రే ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చని ఎందుకన్నావు ఇప్పుడు అర్థమైందిరా. రే నువ్వెవరు నన్ను ప్రేమించావా? మనకి ప్రేమలు దోమలు మనకేం తెలియదానా, మనదంతా దేతడి పోచమ్మ గుడి. పని చేసినాం, తాగినాం, తిన్నాం, పిల్లలతో సంసారం చేసినాం. నాకు మంచి వయసులో పెళ్ళైందనా. చాలా తెలుసుకున్నావురా. ఓ వయసులో పెళ్లి కాకపోయే విషయం. కాట్రాజు అమ్మాయి ఇంకెలా చూస్తున్నాడు. అమ్మాయిని చూడకుండా రా, ఆ అమ్మాయిని చూస్తున్నట్టు కాట్రాజు చూస్తే మనం చేస్తాం అన్నా. అరే మీరు నాకు నచ్చారా, అలాగే వెళ్ళండి రా. ఈ రోజుకి బతికిపోయాం, పదండి. ఈ ముసలి నాకు ఇప్పుడే రావాలా? అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను. ఎదవగోలని అందరికి ఈ ఇంటి మీదే కళ్ళు. ఆ ముసలి వస్తువులు దొరకనమాట తీసుకొచ్చారనా? నేనెవరో నీకు తెలుసా? నువ్వు చెప్తా కదా నాకు తెలియదు. నా ఏరియాలో నా అడ్డా ఎదురుగుండి నేనెవరో తెలియదంటున్నావు అంటే నువ్వు మామూలు ముసలోడి కాదు, బాగా బలిసిన ముసలోడి. అన్న ఒకటేసేమంటావా? చూడు నాకు లెంతులు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకే అన్న లెంతు లేడు కదా. డైరెక్ట్ గా చెప్తా విను. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మా అమ్మాయి నేను ప్రేమిస్తాందా? ఆ విషయం నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. మీ అమ్మాయి ప్రతిరోజు పూలు కోసేటప్పుడు, ఇంటి ముందు ముగ్గేసేటప్పుడు, బిచ్చగాళ్ళకి బిచ్చ వేసేటప్పుడు నువ్వు బయటకు వచ్చి లోపలికి రా అమ్మాయి అనకూడదు. అన్నావు అనుకో నరికేస్తా. చేతనైతే బయటికి పంపించు. అయినా మీ పెద్దవాళ్ళంతా ఎప్పుడు మారుతారా? ప్రేమ అంటే తెలియని మీలాంటి ఎదవలందరూ ప్రేమించడం మానేసిన తర్వాత తప్పవే. అన్న ఈ ముసలాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? కాబోయే మావగారు కదా, వదిలే.